ఈ విషయం ఎలాగైనా రాజుకు చెప్పాలి. అసలు నాన్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ నాకు అసలు నాన్న ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? అసలు నాన్నకు ఏమైంది? నాన్నకు నేను ఏమని చెప్పాలో కూడా తెలియట్లేదు. నా మనసులో ఇంకా రాజు ఉన్నాడనే విషయం ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. రాజుకు ఈ విషయం ఎలాగైనా నేను చెప్పాలి. లేదంటే మొదటికి మోసం వస్తుంది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు మళ్ళీ నాకు పెళ్ళేంటి? ఆల్రెడీ రాజు నా మెడలో తాళి కట్టిన తరువాత మళ్ళీ నేను ఎలా పెళ్లి చేసుకుంటానో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి నాన్న? ఎందుకు నాన్న? ఇలా ఎందుకు చేస్తున్నారు నాన్న? అనే విధంగా అనుకుంటూ రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే దీపక్ విజయాంబికతో ఇలా అంటూ ఉంటారు. చూడు మమ్మీ, పాపం రూప పరిస్థితి ఎలా మారిపోయిందో, ఎంత బాధపడుతుందో చూస్తున్నావా మమ్మీ? నేనంతా చూస్తున్నానురా. తను ఎలా బాధపడుతుందో అంతా అంతా చూస్తున్నాను. అయినా మమ్మీ ఎప్పుడు తననుకున్నది జరుగుతుందని మొండిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అసలు మన మాటైనా వింటుందా? అంతే కదరా, వినదు. మనం రూపని బాధ పెట్టే పనిలోనే ఉంటాం కదా. ఆ విషయం మనకి కాకుండా రూపకి కూడా తెలుసు. అలా అని రూప బయట పడలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే దీపక్ నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం రూప రాజుకి ఫోన్ చేయగానే ఏంటి రాజు ఫోన్ కలవట్లేదేంటి అనే విధంగా రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో రాజు, ఫోన్ లిఫ్ట్ చేయి రాజు, ఫోన్ లిఫ్ట్ చేయి అనే విధంగా రూప అనుకుంటూ ఉంటే ఇక అదే సమయానికి రాజు ఫోన్ చేసుకొని హలో అమ్మాయి గారు అని అనగానే రాజు, రాజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజు. చెప్పండి అమ్మాయి గారు, ఏంటా విషయం? త్వరగా చెప్పండి. అది రాజు, నాకు నాకు ఈరోజు పెళ్లి చూపులు జరగబోతున్నాయి అనే విధంగా రూప చెప్పగానే ఏంటమ్మాయి గారు, ఏంటి సరిగా వినిపించలేదు అమ్మాయి గారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. రాజు, నాకు ఈరోజు పెళ్లి చూపులు జరుగుతున్నాయి రాజు, నువ్వు ఎలాగైనా ఆపు రాజు. అమ్మాయి గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు వినపడట్లేదు అమ్మాయి గారు, నేను సిగ్నల్ రాగానే నేనే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని అంటూ కాల్ని రాజు కట్ చేస్తాడు. ఇక రాజు మాత్రం కార్ తీసుకొని త్వరగా వెళ్తూ ఉంటాడు. అసలు ఏమై ఉంటుంది? నేనేమో ఆఫీస్ వరకు వచ్చేసాను, అమ్మాయి గారు వస్తారేమో అని. అసలు అమ్మాయి గారు నాకు ఏ విషయం చెప్పదలుచుకున్నారు? అసలు ఏంటి ఆ విషయం? నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి, అసలు ఏ విషయమో ఇంటికి వెళ్తేనే నాకు తెలుస్తుంది అనే విధంగా అనుకుంటూ గబగబా కారెక్కేసి రాజు బయలుదేరుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూపని సుమ తయారు చేస్తూ ఉంటుంది. రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ, నువ్వెంత బాధపడుతున్నావో నీ బాధను నేను గలను, కానీ నీ బాధను మాత్రం నేను తొలగించలేను. ఏం జరుగుతుందమ్మా రూప? పెళ్ళయ్యాక మళ్ళీ బావగారు నీకు పెళ్లి చేయడం ఏంటి? బావగారి మాటని కూడా ఎవరం కూడా కాదనలేము. అలా అని నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా అనే విధంగా సుమ అంటూ బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రాజు కార్ని బాగా వేగంగా నడుపుతూ ఉంటాడు. అలా వేగంగా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తన ఓల్డ్ ఫ్రెండ్ని చూసి కార్ని ఆపుతాడు. హాయ్ రా, హాయ్ రాజు, నిజంగా నిన్ను చూడడం చాలా సర్ప్రైజింగ్గా ఉందనుకో. అసలు ఏంట్రా నువ్విక్కడ వెయిట్ చేయడం ఏంటి? క్యాబ్ కోసం చూస్తున్నాను రా, ఇంకా రావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో నాకు తెలిసిన ఒక అంకుల్ ఈ మ్యాప్ పంపించారు. ఈ మ్యాప్ ఆధారంగా వెళ్తే చాలా ఈజీ, వితిన్ 15 మినిట్స్లో ఇంట్లో ఉంటాము. అయితే నేను డ్రాప్ చేస్తాను, నా కార్ ఎక్కురా. అయ్యో, నువ్వు ఏ పని మీద బిజీగా వెళ్తున్నావో వెళ్ళరా. ఏముందిరా, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం పదా, చాలా రోజులైంది. నిజంగా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందిరా అనే విధంగా అనగానే వెంటనే కారెక్కగానే రాజు నడుపుతో వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి రూపను తయారు చేస్తూ ఉంటే అసలు రాజుకి ఏమైంది? ఎందుకో కాల్ బ్యాక్ చేస్తానన్నారు, ఇంతవరకు చేయలేదు. నేనే మళ్ళీ చేసి ఈ విషయం రాజుకు చెప్పాలి అని అంటూ వెంటనే రూప కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది. అంతలో అమ్మాయి గారు అని పడగానే
ఏరా అదిగో మీ ఫియాన్సీ ఫోన్ చేస్తుందేమోరా అని అనగానే వెంటనే అలా కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడబోతూ ఉండగా ఛార్జింగ్ మొత్తం కూడా అయిపోతుంది. ఇక వెంటనే ఛార్జింగ్ పెట్టేసి పక్కకు పెట్టేస్తాడు. చెప్పరా ఏంటి విషయాలు? చాలా రోజులవుతుంది. నిజంగా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆ ఓల్డ్ మెమరీస్ మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానురా. నిజంగా మనమిద్దరం ఎంత క్లోజ్గా ఉండేదిరా. ఒకరిపై ఒకరు ఫస్ట్ క్లాస్లో విన్ అవ్వాలని మనం మాత్రం చాలా ప్రయోగాలు చేశాంరా. అలనాటి రోజులను తలుచుకుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మరి అలా పోటీ ఉండడం వల్లే కదరా స్టేట్ లెవెల్లో మనం మొదటి సంఖ్యలో ఉన్నాము. అంతే కదరా, పోటీ అనేది ఉంటేనే సక్సెస్ లైఫ్ని చూస్తాము. పోటీ లేకపోతే బోరింగ్గా రన్ అవుతూ ఉంటుంది అని విధంగా చెప్పగానే ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇదిగో రైట్ నుండి లెఫ్ట్ తీసుకో. ఇదేంటి వీడు నేను పొయ్యే రూట్ నుండి చెప్తున్నాడు అని రాజు మనసులో అనుకుంటూ గౌతమ్ని చూస్తూ ఉంటే ఏమైందిరా, ఏం లేదు అని విధంగా అంటూ అలా రూట్ మ్యాప్ ప్రకారం రాజు కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ ఇంటి ముందు రాజు కార్ ఆపగానే అసలు వీడేంటి ఇక్కడికి అనే విధంగా అనుకుంటూ ముందు అమ్మాయి గారికి ఫోన్ చేయాలి. ఒక్క నిమిషం రా రే, ఈ రోజు నా పెళ్లి చూపులురా అని చెప్పబోతూ ఉండగా వెంటనే ఫోన్ తీసుకుని రాజు వెళ్ళిపోవడాన్ని చూసి సరేలే తర్వాత చెప్తాము అనే విధంగా మనసులో అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే రాజు మాత్రం రూపకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అదే సమయానికి సూర్యప్రతాప్ వాళ్ళ రాకని చూసి ఇంత త్వరగా వస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇంట్లోకి రండి బాబు అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు రాజు రూపకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే నమస్తే అంకుల్ అని అంటూ పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే అసలు పెద్దయ్య ఆశీర్వాదాలు వీడేంటి తీసుకుంటున్నాడు అనే విధంగా మనసులో అనుకుంటూ వెంటనే అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఏం అర్థం కాక మరోవైపు రూపని తీసుకుని వచ్చి కూర్చోపెట్టగానే ఇక రాజుకు దగ్గర ఉన్న ఫ్రెండ్ మాత్రం రూపని అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మాయి గురించి నేను ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువే. కుందనపు బొమ్మలా ఉంది. తన మనసు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఇంటికి అల్లుడిగా రావటం నేను చేసుకున్న అదృష్టంలో భావిస్తాను అనే విధంగా అనగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక రాజు మాత్రం ఇక ఇంట్లో కోపంగా అడుగు పెట్టబోతూ ఉన్న సమయంలో వెంటనే రాజుని ఆపేస్తాడు సూర్యప్రతాప్ని చూసిన రాజు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మళ్ళీ ఈ పెళ్లి చూపులను చెడగొట్టడానికి వచ్చావా? ఇకపైన నేను చేసిన తప్పులని కడిగేసుకోవాలని నా కూతురికి ఒక మంచి సంబంధాన్ని తీసుకొని వచ్చాను. చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది వినడానికి ఏం లేదురా. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు ఈ గుమ్మం ముందు కూడా కనబడడానికి వీల్లేదు. అంటే నా కూతురికి పెళ్లి చూపులు అరేంజ్ చేశానని నీకు తెలిసి నువ్వు ఆపడానికే వచ్చావా? ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఆ రోజు నిన్ను క్షమించి వదిలిపెట్టానేమో, కానీ ఇప్పుడు మాత్రం క్షమించనురా. ఎందుకంటే నా కూతురి జీవితంతో నువ్వు ఆడుకున్నావు కాబట్టి. అయినా ఈ పెళ్లి చూపులు చెడగొట్టడానికి అడుగు పెట్టాలని చూసావు. మరి నువ్వెందుకు చేసుకుంటున్నావు పెళ్ళి? అలాంటప్పుడు నా కూతురు చేసుకుంటే తప్పేముంది? ఇంకోసారి ఈ గుమ్మం ముందు కనిపిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఏంటో రాజు గల్ల పట్టుకొని బయటికి గెంటేయగానే రాజు అలానే సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు సుమ కాఫీ తీసుకొని వచ్చి రూపకి ఇవ్వగానే రూప అలా కాఫీని అందరికీ కూడా ఇస్తూ ఉంటే రాజుకు తెలిసిన ఫ్రెండ్ మాత్రం రూపని ఎంతో చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు ప్రేమగా. రూప మాత్రం తలదించుకొని కాఫీ అందరికీ ఇస్తూ ఉంటుంది. చారు మాత్రం మండి పడిపోతూ కోపంగా సుందరమ్మని ఆద్యని చూస్తూ ఉంటుంది.